మార్చిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ నాన్ని సేఫ్గా పంపించేశాడు. పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది. హరి థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కీర్తి. థ్యాంక్స్ రా. పెళ్ళైపోయిందిగా. హలో శైలు, నాన్నగారు వైజాగ్ వస్తున్నారా? ఇంట్లోనే ఉంటావుగా? నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చూస్తాను. అది కాదురా. బాయ్. నేను ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు. బాబ్జీ గారని పేరు వినే ఉంటారు. ఈయన కొండే అలా ఉంటారు. మన జిల్లాలో అల్లుడి గురించి తెలియనాడు ఎవడుంటాడు చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తాను బ్రదర్. కొత్త ఏం కాదు, జరుగుతున్నాయే. ఓ పెద్ద కంపెనీ ఢిల్లీ వాళ్ళది. కొండల మధ్య 400 ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనుకున్నారు. అనుకుంటే అయిపోదుగా. అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చేశారు. 35 మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు. మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు ఇవి. దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది. సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులు ఆప కూర్చున్నాను. విషయం ఏదని ఫోన్లోనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేసేవాడిగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పద్ధతి లేనోళ్ళని, నాతో పనుందని కాదు, నాకు పరిచయం చేయడానికి కూడా తీసుకురకండి రావు గారు. ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. అన్నయ్య, అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. హలో హలో, ఎక్కడ శైలు? ఆఫీస్లో హరి. వాయిస్ డల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా.
యాడ్ షూట్ కోసం రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ ఎన్ని రోజులు? 5 days. టైం ఎంత అయింది? 11:30. ఏ ఇంటికి వెళ్ళాలి హరి. రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటూ వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం. తడిస్తే ఇంకంతే. ఓకే బాయ్. పొద్దున్న రేపు ఎయిర్పోర్ట్. తీసుకెళ్తానులే. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. అవును ఎన్ని రోజులు అన్నావు? 5 days. కార్ ఎవరిది? అక్కదే. అన్నయ్య కార్ తీసుకెళ్ళావా? ఆ? లేదే, మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి ఎదుగు. రే వెతికాను. ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఏ ఒక్కరోజు బస్సులో వెళ్ళవా? బస్సా? అక్కన్నా మరి అన్నయ్య? ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తన ఏజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి నా అక్క అని పిలుస్తా. థ్యాంక్స్. ఎలిమెంట్ని ఫోన్ చేయి, మర్చిపోక. షూర్. గుట్లకు పోతే రాండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్. హరి, ఇంకో 4 రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పుంటే కనీసం బట్టలనే తెచ్చుకునేవాడిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. రెడీ టేక్. పర్లే కరే. కెమెరా.
నేను షూట్ చేసిన యాడ్లో లాగే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవాడు. పేరు కూడా తెలీదు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇలాగే విష్ చేశాడు. ఫస్ట్ టైం నేను నవ్వింది వాడి వల్లే. మళ్ళీ ఇప్పుడు నీ వల్ల. బేసిక్గా నేను ఎక్స్ప్రెసివ్ కాదు హరి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల లేక ఒంటరిగా ఉండడం అలవాటు అవడం వల్ల తెలీదు. ఏదున్నా నాలో నేను అనుకొని ఆగిపోవడం తప్ప బయటకి చెప్పడం చేత కాదు నాకు. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతా అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు నీతో చెప్పుకోవాలనిపించింది హరి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. హరి ఆంటీ వాళ్ళు గుడికి వెళ్ళారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం శైలుని మా ఇంటికి తీసుకొచ్చాను. 10 ఏళ్ళ నుంచి ఉంటున్న ఇల్లే అయినా ఎందుకో ఆ రోజు నాకు కొత్తగా కనిపించింది. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీ. శైలు, నిన్నే వచ్చాడే మెట్ల కింద దాక్కున్నాడు. అబ్బా. అమ్మా శైలు. నమస్తే. హలో. హాయ్. హరి నీ గురించి చెప్పాడమ్మా. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. శైలు నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా చిన్నప్పుడు తనతో చెప్పలేకపోయిన మాట చెప్పేద్దాం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో. శైలు, వెంటనే బయలుదేరి ఊరికొస్తావా? నాన్నగారు రమ్మంటున్నారు. సరే వస్తున్నాను. హరి నేను వెళ్ళాలి, కొంచెం అర్జెంట్. డ్రాప్ చేస్తా. పర్లేదు హరి, నేను వెళ్తాను. బాయ్ ఆంటీ. ఉంటాను అంకుల్. బాయ్ అమ్మా. బాయ్ హరి. బాయ్. బాయ్ బాయ్.